మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీ సొంత ఇంటి కల నెరవేరింది కదా. మీ భూమికి పట్టాలు ఇచ్చారు, గవర్నమెంట్ గుర్తింపు. ఎలా అనిపిస్తుంది మా చేతుల మీదుగా అందుకోవడం? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటి వరకు ఎవరైతే ఇక వచ్చినంత వరకు పదవిలో ఎవరు ఇంతవరకు జరగంది ఇప్పుడు లోకేష్ గారి చేతుల మీద తీసుకున్నాక చాలా ఆనందంగా ఉందండి. సార్ని కలిసారు కదా స్టేజ్ మీద, ఏంటి ఎలా రిసీవ్ చేసుకున్నారు, అసలు మీతో ఏం మాట్లాడారు, పట్టా ఇచ్చినప్పుడు ఇంకా మీకు ఏమేమి అందించారు, ఎలా ఉందా సినారియో అంతా కూడా? చాలా బాగుంది. చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. మాకైతే ఆషాఢ కానుక ఆడపిల్లలకి ఇస్తున్నట్టుగా చక్కగా ఇద్దరికి భార్యాభర్తలకి బట్టలు అంటే పసుపు కుంకుమ చక్కగా ఇచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. అంటే బాగా రిసీవ్ చేసుకున్నారా? భోజనాలు కూడా పెట్టారు అంటున్నారు, ఎలా ఉంది? భోజనం పెట్టారు, ఎవరికి తగ్గ భోజనం చక్కగా వేడివేడిగా, ఎక్కడ ఇంత కూడా ఏది ఆ నీట్నెస్ చక్కగా బాగుంది. ఇబ్బంది లేకుండా ఫుడ్ అది రిసీవింగ్ కానీ చాలా బాగున్నాయి. ఓకే, మరి మీరు మంగళగిరిలో ఉంటున్నారు కదా, పలానా ప్రాంతంలో, ఎన్నాళ్ళ నుంచి భూమి కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు? ఎంతోమంది నాయకులు గతంలో కలిసే ఉంటారు కదా, మీరు ఎన్నాళ్ళ నుంచి భూమి కోసం ఇబ్బంది పడుతున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో సార్ వచ్చిన ఈ కొద్దిపాటి సమయంలోనే మాకు పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇది పట్టా అనేది మా ఒక్కరికే కాదు, మా పిల్లల తరతరాలకి చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. మీ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలిచి 2 ఏళ్ళైంది కదా, ఎలా ఉంది పనితీరు, పరిపాలన ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి అభివృద్ధి జరుగుతుందంటారు? చాలా ఏదైతే ఇప్పుడు ఆయన చేయాలనుకుంటున్నారో మరి చాలా డ్వాక్రా వాళ్ళకి కానీ ఏమైనా కానీ చాలా వరకు చేస్తున్నారు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. ప్రైవేట్ వాళ్ళకు కూడా కొంచెం శాలరీస్ అయ్యన్నా కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు అసలు పనితీరు బాగుందంటారా, బాగోలేదంటారా? మీరైతే ఏం చెప్తారు? బాగుందండి, చాలా బాగుంది నేను చెప్తున్నాను. నెక్స్ట్ గెలుస్తారా 29లో? తప్పకుండా గెలుస్తారు, గెలిపిస్తాం కూడా. ఎందుకు అంత పక్కగా చెప్తున్నారంటారు? ఏదైనా చేయడం అనేది అది చేసే దాన్ని బట్టి ఉంటుంది, చేసే ప్రవర్తన మీద ఉంటుంది. గెలుస్తారు, గెలిపిస్తాం కూడా. రాబోయే కాలంలో కూడా గెలిపిస్తాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుంది. మీ సొంత ఇంటి కల నెరవేరింది కదా, మీ భూమి మీకు అందేపోయింది, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఆయన రిసీవ్ చేసుకోవటం కానీ ఏదైనా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన దగ్గరగా చూస్తాం, నేను ఇదే ఫస్ట్ టైం, నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా అండి చాలా సంతోషంగా ఉంది. ఆయన దగ్గరికి చూస్తాం ఇప్పుడే ఆనందంగానే ఉందండి. స్టేజ్ మీదకి వెళ్ళారు కదా, సార్ని కలిసారు, అసలు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో ఇంకా మీకు ఎటువంటి సదుపాయాలు కల్పించారు, ఎలా చూసుకున్నారు ఇక్కడ? చాలా రావటం, రిసీవ్ చేసుకోవటం కానీ భోజనాలు కానీ ఏదైనా కానీ అన్నీ సౌకర్యంగా చేశారండి. చాలా బట్టలు ఇచ్చారు, చాలా ఆనందంగా చూసుకున్నారు. తీసుకొచ్చారు, పశువు కుంకుమ పెట్టారు, బాగా ఆనందంగా చూసుకున్నారండి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా ఏళ్ళకి కానీ ఈ భూమి కోసం మీరు ఇబ్బందులు పడ్డారు కదా, ఎంతో మంది చుట్టూ తిరిగారు, ఆఫీసుల చుట్టూ తిరిగారు, మరి ఈరోజు ప్రభుత్వం ఖర్చు లేకుండా మీకు పట్టాలు తిరిగిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన చేసిన మంచి మాకు ఎప్పుడు గుర్తుండిద్దండి. ఆయన చాలా మంచితనంగా చూసుకుంటున్నారు, రుణపడి ఉన్నామండి ఆయనకి ఎంతో. మళ్ళీ గెలుస్తారంటారా మంగళగిరిలో? అండి మేము ఇప్పుడు కాదు, నేను ఓటా కూర్చుని కానించి నేను తెలుగుదేశంకే వేస్తామండి. మా ఇంట్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ. ఆయన పుట్టో కూడా ఉంది మా ఇంట్లో. మరి ఈసారి ఆయన గెలుపు ఎలా ఉంటుంది అంటారు? అంటే గతంలో ఆల్రెడీ మంచి మెజార్టీతో గెలిచారు, 2 స్టేట్లోనే నెంబర్ 2 పొజిషన్. ఈసారి ఆయన గెలుపు ఎలా ఉంటుంది, మీరేం చెప్తారు? అసలు మీ అభిమానాన్ని ఏ విధంగా చాటి చెప్తారు, ఎంత మంచి పని మీకు చేసినందుకు? ఇంకా రెట్టింపు మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నామండి. ఆయన వస్తేనే మేము మంచిగా ఉంటామని ఆలోచిస్తున్నాం. సంతోషంగా ఉందండి. మరి ఈ 2 ఏళ్ళు ఆయన పరిపాలన ఎలా ఉంది? మంగళగిరిలో ఆయన ఏం అభివృద్ధి చేశారు, ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. రోడ్లు కానీ ఏదైనా కానీ స్కూళ్ళు కానీ అన్నీ బాగా చేస్తున్నారండి. ఆయన మంచిగా ఉండాలి, వచ్చేసారి కూడా మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం. అంటే కొంతమంది ఆయన అందుబాటులో ఉండడం లేదు, అసలు ఏ పనులు జరగట్లేదని విమర్శిస్తున్నారు, మీరేం చెప్తారు మరి వాళ్ళకి? అన్నీ అబద్ధాలండి, అవన్నీ నిజాలు కావు. నిజంగా ఆయన అంతా దగ్గరగా ఉండి మాకు సేవ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అయితే సొంత ఇంటి కల నెరవేరింది, ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు, మరి ఈరోజు మీ భూమి మీకు వచ్చింది కదా, మీ ఎమ్మెల్యే మీ మంత్రి నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఆరోగ్య కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నామని, ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడు ఆయనే మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీ సొంత ఇంటి కలైన మీ భూమికి పట్టాలు ఇస్తున్నారు. అంటే గతంలో ఇవి మన భూములు కాదు అనుకుంటూ ఉండేవాళ్ళు, ఈరోజు పరిమితం అయిపోయినాయి. ఈరోజు మీకు ఒక శాశ్వతమైన సమస్యకి పరిష్కారం చూపారు ఆయన, ఎలా ఉంది ఆయన చేతుల మీద పట్టా తీసుకోవడం? జనరల్గా మాకు ఓటుకి ఎలక్షన్ ముందు లోకేష్ బాబు గారు మాకు పట్టాల గురించి చెప్పారు. అయితే మేము ఈ కొండ ఇవన్నీ పోరం బాగలు కదా వస్తాయో అన్నట్టున్నాం. ఆయన అయితే మాట ఇచ్చి వెళ్ళారు. వస్తుందో రాదో అనుకొని కూడా మేము కొంచెం నానుడిలో పడ్డాము.
తర్వాత ఆయన మాట నిలబెట్టుకొని ఈరోజు ఆయన సత్తా చూపించి మాకు పట్టాలు అందజేయటం అనేది మాకు ఎంత ఆనందదాయకమైన విషయం అంటే అది మాకు ఒళ్ళు గగ్గులు పరిచే అంత ఇది పని చేశాడు ఆయన. ఎన్నటికీ ఆయన యొక్క సేవలు మేము జీవితాంతం కూడా మర్చిపోవని కూడా మేము. ఎక్కడన్నా మీది మంగళగిరిలో అసలు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఎక్కడ ఈ భూమి కోసం ఇబ్బందులు పడుతున్నారు మీరు ఎన్నాళ్ళ నుంచి? దాదాపు మేము ఒక 30 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నామండి. కానీ ఈరోజు అది కళ వచ్చిద్దని మేము అనుకోలేదు. ఏ నాయకులు వచ్చినా కూడా ఈ వల్ల కాదు అన్నట్టుగా పోయారు. కానీ ఈరోజు ఈ మా లోకేష్ బాబు గారు ఈ విధమైన పని చేసినందుకు మాకెంతో జీవితంలో చెప్పుకునే విధంగా మాకు చేసినందుకు ఆయనకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మనసారా కూడా. ఇప్పుడు ఆయన స్టేజ్ మీద కలిశారు కదా, ఎలా పలకరించారు? అసలు ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం ఎలా ఉంది? అక్కడ ఏం జరిగింది అసలు స్టేజ్ మీద ఆయన కలిసినప్పుడు? ఆయన కలిసినప్పుడు మా ఇంట్లో మా సోదరులు మేము ఎట్లా పలకరించుకుంటున్నామో ఆయన ఈరోజు అది పలకరించినందుకు, ఆ విధంగా పలకరించినందుకు మాకు అసలు ఆయనకి మేము చాలా ధన్యవాదాలు. మా ఇంట్లో ఓడిగా మేము ఎప్పటికూను జీవితాంతం కూడా మా ఇంట్లో ఓడిగా ఆయన్ని మేము పెట్టుకుంటాం మేము ఎప్పుడు మా మనసులో. పట్టాలతో పాటు ఇంకా ఏమేమి అందించారు? అసలు ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా జరిగింది? ఇంకా మీకు ఎటువంటి సదుపాయాలు చూసారంటారు ఇక్కడ? పట్టాలతో పాటు మాకు అన్ని రకాలుగా బట్టలు అవన్నీ కూడా మాకు అందజేశారండి. దాంతోపాటుగా మాకు ఒక చక్కటి భోజనాన్ని కూడా మాకు అందజేసి పెట్టారు. ఇట్లా ఇంత సేవ ఇంత చేస్తారని మేము అనుకోలేదు. మేము అందుకున్నాక మా ఇంట్లో మా అన్న మా తమ్ముళ్ళలాగా ఈరోజు ఆయన మేము కొలుచుకునే విధంగా ఉన్నాం కూడా. అంటే ఇక్కడ ఇదే మంగళగిరిలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతోమంది గెలిచారు, అందరూ మాటలు చెప్పి ఉంటారు కదా. అసలు నారా లోకేష్ గారికి వాళ్ళకి తేడా ఏంటి? ఈయన వచ్చిన 2 ఏళ్లలోనే ఎంత ప్రధానమైన సమస్యకు ఒక పరిష్కారం చూపించారు కదా, వాళ్ళకి ఈయనకి తేడా ఏంటి? ఇప్పుడు మామూలుగా చాలామంది ఉన్నారండి, వచ్చి వెళ్ళారు ఎమ్మెల్యేలుగా, మాటలు చెప్పి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు ఆయన అందరిలాగా అనుకున్నాం, ఈయన కూడా చెప్పి వెళ్ళిపోతారు అనుకున్నాము. కానీ ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే ఈరోజు చెప్పాం కదండి, మా ఇంట్లో మా సోదరుల్లాగా ఆయన్ని మేము గుండెల్లో పెట్టుకుంటామండి వాస్తవంగా. ఎలా ఉందంటే ఈ 2 ఏళ్ల నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరిపాలన ఎలా ఉంది? మాకు మంగళగిరిలో మాకు ఏది కావాలన్నా సరే ఆయన దగ్గరికి వెళ్తే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పని అయిద్దని అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళం, చూద్దామని అసలు ఎవరు రానిచ్చేవాళ్ళు. ఈరోజు ఆయన మాకు పని వెళ్తే వెంటనే పలానా దేనికంటే దాన్ని పక్కన వాళ్ళు పెట్టి 2 రోజుల్లో ఇంటికి వచ్చి దాని యొక్క పరిష్కారం చేసి వెళ్తున్న రోజులు మంగళగిరిలో మాకు అందరికీ దొరుకుతుంది. నాకే కాదు, ఎవరినైనా కనుక్కోండి మీరు. అదేవిధంగా ఏదైనా గుడి కార్యక్రమాలు కూడా మంగళగిరి నుంచి అంటే చాలు, అక్కడ అంతే వెళ్ళిపోయి మాకు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ మాకు ఇస్తున్నారు. తిరుపతిలో కూడా మంగళగిరి వాళ్ళ వరకు మంచి ఇది ఉందని పక్కన వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఆ యొక్క గుర్తింపు మా మంగళగిరి వాళ్ళకి ఆయన ఇచ్చినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీ సొంత ఇంటి కళ, మీ భవిష్యత్తు కోసం ఒక ఇంటి పట్టాన్ని ఈరోజు ప్రభుత్వ గుర్తింపుతో ఇచ్చారు. ఏళ్ల తరబడి ఈ సమస్య కోసం మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా, ఈరోజు నారా లోకేష్ గారి చేతుల మీదుగా అందుకు కూడా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్న కళ ఇప్పుడు నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ ఉంటారమ్మా మీరు మంగళగిరి నియోజకవర్గంలో? నగర్ అండి, ద్వారకా నగర్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? నాకు మ్యారేజ్ అయ్యి 13 years. 13 ఏళ్ళ నుంచి సుమారు అక్కడే ఉంటున్నారు. మరి గతంలో ఈ భూమి మీద అక్కడ ఉండేటప్పుడు చాలా మంది ఖాళీ చేయించేమని లేకపోతే వెళ్ళిపోవాలని పరిస్థితులు తలెత్తే ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా భూమి మీదే ఇంకా ఇల్లు కట్టుకోవడానికి కూడా రెడీ అవ్వాలి మీరు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన? చాలా బాగుందండి. మళ్ళీ అన్నే రావాలి, లోకేష్ అన్నే రావాలి. ఎందుకని అంటారు? బాగుంది. మాకు చాలా బాగా పనులు అవి బాగా చేస్తున్నారు. తొందరగా అయిపోతుంది ఏదన్నా పెట్టినా సరే. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళారు కదా, సార్ని కలిసారు కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు మీతో ఏం మాట్లాడారు? మీకు ఇంకా పట్టాలతో పాటు ఇంకా ఏమేమి అందించారు? మీకు ఎలా చూసుకున్నారు? ఇక్కడ బాగానే చూసుకున్నారండి. పట్టా ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. చీరలు పెట్టారు, ఫుడ్ పెట్టారు, ఎలా ఉందమ్మా? ఎలా అనిపించింది? కుంకుమ పెట్టారు, చాలా బాగుంది. మీ ఎమ్మెల్యే గారు 2 ఏళ్ల పరిపాలన అంటే మంత్రి నారా లోకేష్ గారి పరిపాలన 2 ఏళ్ళు ఎలా ఉంది మంగళగిరిలో? చాలా బాగుందండి. మళ్ళీ గెలుస్తారా? గెలుస్తారు, పక్కా గెలుస్తారండి. మరి మీకు ఎంత గెలిపించుకుంటాం, మళ్ళీ గెలిపించుకుంటాం పక్కా. రైట్. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి మీద
మీ సొంత ఇంటి కల నెరవేరింది, మీ భూమికి పట్టాలు ఇచ్చారు ప్రభుత్వ గుర్తింపుతో. ఎలా అనిపిస్తుంది ఆయన చేతుల మీద పట్టాలు తీసుకోవడం? గత 50 సంవత్సరాల నుంచి మాకు ఇళ్ల స్థలాలకు పట్టాలనే లేవు. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇస్తాం, అదిగో చెప్తా, అది చేస్తా అని వెళ్ళిపోతూనే ఉన్నారు. నికాల్స్గా నిలబడి ఇచ్చిన మాట ప్రకారం మాకు ఓట్లు అడిగే టైంలో వచ్చి మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకొని ఈరోజు మా అందరికీ కూడా సొంత ఇంటి పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ చాలా ఆనందపరిచారు. అట్లాగే ఈ లోకేష్ గారికి ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళగిరి గ్రామం చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేవస్థానం పనులు కానివ్వండి, శ్మశానం పనులు కానివ్వండి, గ్రామంలో రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా చాలా పవిత్రంగా ఎంతో గొప్పగా ఆయన చెప్పిన రీతిలో చేశారు. అట్లాగే మళ్ళీ కూడా అతనికి ఇక్కడ మంచి మెజార్టీతో మళ్ళీ ఓట్లేసి మేము గెలిపిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. మరి మంగళగిరిలో ఎక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ళ నుంచి ఈ భూమి కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు సార్? నేను గత 45 సంవత్సరాల నుంచి గండాలయపేట 4వ వార్డులో ఉంటున్నాం. అట్లాంటిది మాకు పట్టాలనేది ఈరోజు ఇచ్చి మాకు ఎంతో ఆనందంగా మా కుటుంబాలన్నిటికీ కూడా మంచి ఆనందాన్ని సమకూర్చారు. అట్లాగే భార్యాభర్తలకి పట్టు వస్త్రాలు పెట్టి ఎంతో ఘనంగా పసుపు కుంకుమతో సత్కరించి ఈరోజు వచ్చినందుకు కుటుంబ సమేతంగా అందరికీ కూడా మంచి భోజనం విందు ఏర్పాటు చేసి అందరిని కూడా చాలా ప్రశాంతంగా తీసుకొచ్చిన వాళ్ళు బస్సుల్లో తెచ్చి మళ్ళీ అట్టాగే బస్సుల్లో తీసుకెళ్ళి ఎవరి దగ్గర వాళ్ళని దింపి మంచి గొప్పగా ఈ కార్యక్రమాలు పెట్టారు. వారికి మంచి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎలా అనిపిస్తుంది సార్? నారా లోకేష్ గారిని స్వయంగా స్టేజ్ మీద కలిశారు, పట్టాలు ఇచ్చారు, ఆయనతో కలిసి మాట్లాడారు, ఫోటో దిగారు కదా, ఎలా అనిపించింది ఈ సందర్భం అంతా కూడా మీకైతే? చాలా ఆనందదాయకంగా ఉంది. ఇట్లాంటి మంచి మహోన్నత కార్యక్రమాలు ఇంత మటుకి నాకు తెలిసి నేను నా వయసు 64 సంవత్సరాలు చూడటం ఇదే ఫస్ట్ టైం. వీళ్ళ తాతగారి హయాంలో కూడా అంత దగ్గరికి వెళ్ళి మేము ఎవరిని కూడా పరామర్శించడం లేదు. ఈ లోకేష్ గారు ముందు మంచి కార్యక్రమం నిలబడి ఉన్నత స్థాయికి వెళ్ళి రేపు మళ్ళీ కాబోయే సీఎంగా కూడా ఆయన ఉంటారని ఆశిస్తున్నాం. మరి మంగళగిరిలో ఆయన గెలిచి 2 ఏళ్ళు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన, అభివృద్ధి ఎలా చేస్తున్నారు ఆయన? ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు రోడ్లు కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, విద్య, వైద్యం అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ గృహ నిర్మాణ పథకం ఇచ్చే ఈ కార్యక్రమాలు కానీ, పిల్లల చదువులు డబ్బులు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమంలో మాకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ 2 సంవత్సరాల పాలన బ్రహ్మాండంగా జరిగింది. అట్లాగే కూడా మళ్ళీ 2 సంవత్సరాలు కూడా జరిగి మళ్ళీ వచ్చే తరం కూడా బాగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి చేతి మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది. మీకు శాశ్వతంగా మీ ఇంటి భూమిని మీ సొంతం చేశారు. ఆయన చేతుల మీద పట్టా తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది? మంచి పని చేశారండి. మాకు వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు మేము ఇల్లు కట్టుకొని మంచి పని చేశారండి. బాగా మంచిగా ఆయన వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు చేస్తుండో బాగానే పని. ఇది 2వ విడత, అది ఇండ పట్టాలు. ఫస్ట్ విడత అయిపోయి 2వ విడతది. మరి మీరు ఎక్కడమ్మా అసలు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు ఈ భూమి కోసం? మీరు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. అదే ఇంద్రనగర్. మరి ఇప్పుడు నారా లోకేష్ గారిని స్టేజ్ మీద కలిశారు కదా, ఆయన ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, అసలు ఎలా ఇచ్చారు? ఎక్కువ మాట్లాడినాడు, ఒక్క మాట మాట్లాడితే ఎక్కువ మాట్లాడినాడు. నువ్వు చెయ్యాలని మేము చెప్పొచ్చాం. అది పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతుంది, మా పాప అడిగింది కట్టిన అంటే ఒకటే చేస్తే ఎక్కువ చేయలేను అంది. అది మరి ఇప్పుడు పట్టాలు ఆయన ఇచ్చినప్పుడు ఇంకా పట్టాలతో పాటు ఇంకా ఏమి ఇచ్చారు, ఎలా చూసారు? ఇక్కడ చీర జాకెట్ ఇచ్చారు, ఆడవాళ్ళ పసుపు కింద ఇచ్చాడు, భోజనం కూడా పెట్టాడు. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఇదే భూమి కోసం మీరు చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా, మరి ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం మీ దగ్గరకు తెస్తుంది, అది కూడా మంత్రిగా లోకేష్ గారు ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఇంకా రోడ్లు కూడా పోపించాలి, ఇళ్ళ ముందు శుభ్రం చేయించాలి. అది అంటే గతంలో చాలా మంది మరి నాయకులు వచ్చారు కదా, వాళ్ళు చేయని పని చేశారు, మరి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చేయలే, ఈయన చేశాడు. ఈయన చేశాడు మంచి పనులు, అందరికి మళ్ళీ గెలుస్తాడు పక్క. మరి నేను ఇప్పుడు చెప్పొచ్చా 3 సార్లు గెలుస్తా, మళ్ళీ గెలిచామని అడిగి వచ్చాను కూడా అడుగు. ఆయన ఇప్పుడు చేయి కూడా ప్రమాణం చేశాడు. మీ ఎమ్మెల్యేగా ఓవరాల్గా ఆయన పనితీరు ఎలా ఉందంటే నియోజకవర్గ పరిపాలన? ఉచిత బస్సు కూడా వేసాడు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు వేసాడా లేదా? అది చాలా సంతోషం. రూపాయి మిగిలించుకుంటున్నాం కదా, మాకు చాలా బాగుంది. అది మీరేం చెప్తారు మీ ఎమ్మెల్యే గారికి? ఫైనల్గా మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది, మీ భూమి మీకు వచ్చేసింది. మా భూమి మాకు వచ్చేసింది, సొంత ఇంటి కళ నిలబడింది, ఆనందం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీద ఈరోజు ఇళ్ల పట్టాలు అందుకున్నారు కదా, మీ సొంత ఇంటి కళ నెరవేరింది కదా, ఎలా ఏం చెప్తారు మీరు ఆయన చేతుల మీద పట్టాలు అందుకోవడం అంటే ఎప్పటి నుంచో తీరిన కళ నెరవేరింది. సంతోషంగానే ఉంది, బాగానే పలకరింగ్ కానీ చేయటం కానీ అంతా బాగా జరిగింది. మరి నారా లోకేష్ గారిని కలిశారు కదా, ఎలా ఉందమ్మా అక్కడ, ఎలా పలకరించారు? మీకు అసలు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంకా ఏం చేశారు? భోజనం పెట్టారు, బాగా పలకరించారు, అంతా బాగుంది. పనితీరు బాగానే ఉంది. మరి నారా లోకేష్ గారు గెలిచి 2 ఏళ్ళు అయింది కదా, ఇక్కడ పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, అసలు మీరేం చెప్తారన్నా? అభివృద్ధి బాగానే ఉంది, పరిపాలన గురించి అంతా బాగానే చేశారు, చెప్పేలాగే చేశారు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, చెప్పినంత బాగా. మరి మళ్ళీ గెలుస్తారా నారా లోకేష్ గారు? గెలుస్తారు. ఎలా ఉంటుంది అంటారు గెలుపు?
గెలుపు ఇప్పుడు ఎలా వచ్చిందో అలాగే ఉండద్ది. ఇప్పుడు మెజారిటీ బాగా వచ్చింది, ఈసారి కూడా ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. మరి ఈరోజు మీకు ఎప్పుడో ఏళ్ల తరబడి ఉన్న సమస్యకి పరిష్కారం చూపించారు కదా, మీ భూమి మీ సొంతం చేశారు, మీ పిల్లలకు ఒక భవిష్యత్తు ఇచ్చారు కదా, ఏం చెప్తారు నారా లోకేష్ గారు ఫైనల్గా? ఆయన చేయాల్సిన పని చేశాడు, మనకి సొంత ఇంటికి అలాగే నెరవేర్చాడు అంతే.